మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని యొక్క మాటలు మనం ధ్యానం చేసుకొని ఆత్మీయముగా బలపడదాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము. యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం 3వ వచనం ఒకసారి మనం చదువుకొని ముందుకు నడిపించబడదాం. మీరు ఆశిస్తూ ఉన్నారు కానీ మీకు దొరకట్లేదు, నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకొనలేరు, ఓట్లాడుదురు కానీ దేవుడిని అడుగునందున మీకేమి కూడా దొరకదు. ఈ యాకోబు రాసినటువంటి పత్రికలో ఉన్నటువంటి యొక్క మాటలని మనము ధ్యానం చేసుకునే ముందుగా చిన్న ప్రార్థనని చేసుకుందాం. ప్రార్థన చేసి ఈ రాత్రికాల సమయంలో వాక్య భాగంలోకి మనం వెళ్దాం. స్తోత్రం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు ప్రభువా. ఈ సమయంలో ప్రత్యేకముగా నీ సన్నిధిలో మేము చేర్చబడి నీ లేఖనాల్లో నుంచి కొన్ని మాటలు మేము ధ్యానం చేసుకుని పోవచ్చుండగా మీరు మాకు తోడుగా ఉండి నీ అమూల్యమైన మాటలు మేము విని దాని ప్రకారంగా జీవించే జీవితాలని మీరు మాకు అనుగ్రహించమని యేసు నామమున స్తుతించి అడిగి పొందుకుని నాము తండ్రి, ఆమేన్. మంచిది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్దాం, హల్లెలూయా. మంచిది. రాత్రికాల సమయంలో ప్రత్యేకముగా మరొకసారి మీ అందరికి కూడా ఆ పేరు పేరున శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. క్రీస్తు శకము 62వ సంవత్సరంలో సెన్హెద్రీన్ అనే ఒక సభ జరుగుతూ ఉన్నటువంటి సందర్భం. ఆ సందర్భం పెద్ద సభ జరుగుతోంది. మధ్యలో ఒక పెద్ద ఆయన నిలబెట్టారు. ఆ పెద్ద ఆయన్ని వారందరూ కూడా నీతిమంతుడుగా వారు అంగీకరించబడినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి ఎవరంటే నీతిమంతుడు. ఆ రోజుల్లో నీతిమంతుడుగా అంగీకరించబడటం చాలా చాలా పెద్ద విషయం. నీతిమంతుడు అంటే నీతిగా బ్రతకడం మాత్రమే కాదు, కానీ ఆ రోజుల్లో ప్రధానంగా 2 కార్యాలు చేయాలి. నీతిమంతుడు అంటే నీతిగా బ్రతికితే సరిపోద్ది అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఏమండి, నీతిమంతుడు అని ఆ రోజు పిలిపించుకోవాలన్నా అంగీకరించబడాలన్నా 2 కార్యాలు చేయవలసిన వారై ఉన్నారు. మొదటిగా ఏమిటంటే దేవునికి దశమ భాగం అనేది ఇవ్వాల్సిన వారై ఉన్నారు. రెండవదిగా వారికి ఉన్నటువంటి ఆస్తిని వారికి ఉన్నటువంటి ఆస్తిని 3 భాగాలు చేయాలి. మొదటి భాగాన్నేమో దేవుడికి ఇవ్వాలి, రెండవ భాగాన్నేమో దరిద్రులుగా ఉన్నటువంటి వారికి, పేదలకి, విధవరాండ్రకి, అనాథలకి, పరదేశులుగా వారి దేశంలో వచ్చి ఉంటారే వారికి రెండవ భాగం ఇవ్వాలి. ఇంకా మిగిలిన 3వ భాగం ఉంటుంది కదా, అది తనకి, తన పిల్లలకి ఉపయోగించుకోవాలి. ఇలా చేసే వ్యక్తిని నీతిమంతుడుగా అంగీకరిస్తారు ఆ రోజుల్లో. అటువంటి సభలో ఈ పెద్ద ఆయన నీతిమంతుడుగా అంగీకరించబడ్డాడు ఆ పెద్దల చేత. ఆ పెద్దల చేత నీతిమంతుడుగా అంగీకరించబడ్డాడు. స్తోత్రం. ఆ పెద్దల చేత నీతిమంతుడుగా ఆ రోజుల్లో అంగీకరించబడినటువంటి యొక్క పెద్ద ఆయన్ని ఆ పెద్ద సభలో మధ్యలో నిలబెట్టి ఆ వ్యక్తిని అడుగుతున్నారు, అయ్యా సిలువ వేస్తే చనిపోయాడు కదా, ఆ యేసుక్రీస్తు ప్రభు గురించి ఒక మాట చెప్పు,
ఆయన గురించి చెప్పు అని అడుగుతుంటే వెంటనే ఆ పెద్ద ఆయన అన్నాడు, ఆయన గురించి, ఆ నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి గురించి, ఆయన మరణించి మూడవ దినమున పునరుద్ధానుడిగా తిరిగి లేచి సజీవుడిగా కనపడినటువంటి ఆ వ్యక్తి తిరిగి మరలా రాబోతున్న ఆ వ్యక్తి గురించి, ఆ దేవుని గురించి, ఆ నీతిమంతుని గురించి నన్ను మీరు మరలా అడుగుతున్నారేంటి అని వెంటనే రియాక్ట్ అయిపోయాడు. ఆశ్చర్యంగా అడిగాడు. ఏంటి, ఎవరిని అడగంట? ఆ వ్యక్తినా? ఎవరు? ఆయన చనిపోయి మన కోసము శిలువ త్యాగం చేసి మరణించి మూడవ దినమున తిరిగి లేచినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయన మరలా తిరిగి నీ కొరకు నా కొరకు రాబోతున్నాడు. ఆయన గురించి నన్ను మరలా మీరు అడుగుతున్నారేంటి అని అనగానే అక్కడ ఉన్నటువంటి ఆ జనాంగం మొత్తం కూడా, ఆ సభ అంతా కూడా యేసుక్రీస్తు ప్రభుకి స్తోత్రం, హల్లెలూయా అని చెప్తా ఉన్నారంట. ఆ సభలో ఉన్నటువంటి పెద్దలు, పరిసయ్యులు వీరందరూ ఉంటారు కదా, వారందరూ కంగారు పడిపోయి ఈ వ్యక్తిని, ఎవరు ఈ పెద్ద ఆయన్ని అక్కడ ఉంచుకుని వెంటనే పెద్ద పర్వత శిఖరం మీదకి, ఎత్తైన పర్వత శిఖరం మీదకి తీసుకుని వెళ్ళిపోయారు. లూకాసు వార్త 4వ అధ్యాయంలో ఉన్న మాటలు, ఆ ప్రభువుని తీసుకెళ్తారు కదా, అక్కడికి తీసుకెళ్ళిపోయారు. అక్కడికి తీసుకెళ్ళి అక్కడి నుంచి వెంటనే ఆయన కిందకి అట్లా తోసివేసేసరికి ఆ వ్యక్తి కింద పడిపోయేసరికి ఆ వ్యక్తిని రాళ్లతో కొడతా ఉన్నారు. ఎవరు? ఈ పెద్దలు, ఈ పరిసయ్యులు. అననీయ అనే వ్యక్తి అక్కడ పెద్ద వ్యక్తిగా ఉన్నాడు. వీళ్ళందరూ కూడా కొడతా ఉంటే రాళ్లతో రక్తం కారుతూ ఉంది. ఇంక చివరికి ఆయన ఇంకా మరణించలా, రక్తం అంతా కూడా ధారాళంగా కారిపోతూ ఉన్నది. ఆ సమయంలో ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఏమనంటే, ప్రభువా, వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు కాబట్టి వీరిని క్షమించయ్యా అని స్టెఫెను ప్రార్థన చేశాడు కదా. ఏమంటే అపోస్తుల కార్యగ్రంథంలో స్టెఫెను హతసాక్షిగా ఉన్నటువంటి ఆ స్టెఫెను ఏ రకంగా అయితే రాళ్లతో కొట్టబడుతున్నప్పుడు ప్రార్థించాడో, తండ్రి వీరిని క్షమించని ప్రార్థించాడు, ఆ రకంగా ఈ పెద్ద ఆయన కూడా ప్రార్థన చేయటం ప్రారంభించాడు. వెంటనే అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా మరలా అంటూ ఉన్నారు, అయ్యా, ఆయన మన కొరకు ప్రార్థన చేస్తున్నాడయ్యా. మనం ఇంత హింసించినా, ఇంత బాధ పెట్టినా, ఇంత శ్రమ పెట్టినా, ఇంత రక్తం కారేటట్లుగా కొడుతున్నా కానీ మనల్ని క్షమించమని పరమ తండ్రికి ప్రార్థన చేస్తున్నాడయ్యా. ఆ వ్యక్తిని అలా చేయొద్దని చెప్పి వారు అడుగుతూ ఉంటే వాళ్ళు ఇంకా గట్టిగా కొడుతూ ఉన్నారు. కొడుతున్న సందర్భంలో అక్కడ ఒక చాకలి వ్యక్తి ఉంటే, ఆ వ్యక్తి ఏమండి బట్టలు ఉతికి ఆయన దగ్గర ఉన్న కర్రతో ఆ వ్యక్తి తల మీద గట్టిగా మోస్తే వెంటనే అక్కడ ఆ వ్యక్తి వెంటనే అప్పటికప్పుడు తన యొక్క ప్రాణాన్ని విడిచినట్లుగా చరిత్రలో మనం చూసుకోవచ్చు. ఆ వ్యక్తి పేరు ఏంటంటే, ఈ పత్రిక రాసిన యాకోబు గారు. ఆ వ్యక్తి ఎవరంటే, ఈ పత్రిక రాసినటువంటి యాకోబు గారు స్వయాన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క పెద్ద తమ్ముడు ఈ యాకోబు గారు. బైబిల్ గ్రంథంలో కొత్త నిబంధనలో 5 యాకోబులు కనపడతారు, కానీ ఈ యొక్క యాకోబు గారు ప్రత్యేకమైన పాత్ర. ఈ యాకోబు రాసిన ఈ యొక్క పత్రిక చాలా ప్రాముఖ్యమైనది. క్రైస్తవ విశ్వాస జీవితంలో దీని నుంచి చాలా పాఠాలు మనం నేర్చుకునవచ్చు. ఈ యాకోబు గారిని అలా చంపబడ్డాడు, అలా మరణించాడు. ఈ యాకోబు గారు యేసుక్రీస్తు యొక్క పెద్ద తమ్ముడు. ఆదిమ సంఘానికి, యెరూషలేములో ఉన్నటువంటి ఆ ఆదిమ సంఘానికి ఏమండి ఈయన ప్రథమ అధ్యక్షుడు, మొట్టమొదటి అధ్యక్షుడు ఈ యొక్క యాకోబు గారు. ఈ యాకోబు గారు ఇశ్రాయేలు దేశంలో సంఘములన్నిటికి కూడా మొట్టమొదటి బిషప్ అయినటువంటి యాకోబు గారిని అలా చంపివేస్తారు. మీరు అడగవచ్చు, యాకోబు గారు ఆయన తమ్ముడైతే మరి శిష్యులుగా ఎప్పుడు కూడా బైబిల్ గ్రంథంలో కనపడలేదే, ఏమండి ఆయనను విశ్వసించాడా అని అడగొచ్చు. ఏమండి ఆయన ఎప్పుడైతే సిలువ వేయబడ్డాడో, సిలువ వేయబడిన తర్వాత ఆయన ఎంతమందికి అయితే ప్రత్యక్షపరచబడ్డాడో, ఆయన సజీవుడిగా తిరిగి 3వ దినం లేచిన తర్వాత మగ్దలేన మరియకి శిష్యులకి ఎలాగైతే ప్రత్యక్షపరచబడ్డాడో, అలాగే తల్లి అయినటువంటి మరియమ్మకి ప్రత్యక్షపరచబడ్డాడు. అలాగే తమ్ముడు యాకోబుకు ప్రత్యక్షపరచబడ్డాడు. ఇంకొక తమ్ముడు యూదా గారికి కూడా ప్రత్యక్షపరచబడ్డాడు. కాబట్టే అపోస్తల కార్యగ్రంథంలో వారందరూ కూడా మేడగది మీద వారు ప్రార్థించినప్పుడు, ఆ ఆత్మ దిగి వచ్చినప్పుడు, ఆ పరిశుద్ధాత్మ అగ్ని చేత అభిషేకించబడిన వ్యక్తులుగా వీరందరూ కూడా మనకు కనపడతారు. ఒకసారి అపోస్తల కార్యగ్రంథం 1వ అధ్యాయము, అపోస్తల కార్యగ్రంథం 1వ అధ్యాయము 13వ వచనం, 14వ వచనాల్లో ఒక మాట రాయబడి ఉంటుంది. అపోస్తల కార్యగ్రంథం
1వ అధ్యాయము 13, 14 వచనాల్లో మనకి ఈ విషయాలు కనపడుతూ ఉంటవి. తాము ఎక్కిపోయారు. వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, అంద్రెయ, బర్తలోమై, యాకోబు, వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్న తర్వాత 14వ వచనంలో కూడా ఒక మాట ఉంటుంది. 13, 14 వీరితో కూడా కొందరు స్త్రీలను, ఎవరంట? యేసు తల్లి అయినటువంటి మరియ, ఆయన సోదరులు ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ వీరు కూడా పరిశుద్ధాత్మను పొందుకున్నారా లేదా? ఆయన మేడగది మీద వారు ప్రార్థిస్తున్నప్పుడు ఎట్లా అంటే ఏక మనసుతో ప్రార్థిస్తున్నప్పుడు యేసు ప్రభు తల్లి అయిన మరియ, ఆయన సహోదరులు ఎంతమంది అంటే మొత్తం కూడా ఇద్దరు చెల్లెళ్ళు, ఎవడే 4 తమ్ముళ్ళు, మొత్తం ఆయనకి సంతానం, ఆయన యొక్క బ్రదర్ అండ్ సిస్టర్స్. వారు కూడా ప్రభు ఎప్పుడైతే సజీవుడిగా తిరిగి మరలా లేచి కనపడ్డాడో, ప్రత్యక్షపరుచుకున్నాడు తనను తాను, అప్పుడు వారు కూడా విశ్వసించి శిష్యులతో చేర్చబడి యెరూషలేములో సంఘ వ్యాప్తికి వారు కూడా వారి యొక్క వంతుని వారు పాటించారు, వారు సహాయపడ్డారు. అలాగా ఇక్కడ యాకోబు గారు ఆ యెరూషలేములో ఉన్నటువంటి ప్రప్రథమైనటువంటి సంఘములన్నిటికీ కూడా మొట్టమొదటి బిషప్, ఆయన యొక్క సంఘం ప్రథమ అధ్యక్షుడు యాకోబు గారు. ఏమండి, ఆ మెయిన్ చర్చ్ అంటారు కదా, ఆ దానికి పేతురు, యాకోబు, యోహాను ఇట్లా వీళ్ళు ఉండేవాళ్ళు. ఏదైనా సమస్యలు వస్తే వీళ్ళే పరిష్కరించేవాళ్ళు. అపోస్తలుల కార్యం 15వ అధ్యాయంలో ఒక పెద్ద సమస్య వస్తే దానిని కూడా ఇక యాకోబు గారు పరిష్కరించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. తర్వాత మరి చదువుకోవచ్చు. ఆ పేతురు గారు రాసిన పత్రికలో ఇక్కడ ఆయన అంటున్న మాట ఏంటంటే, మీరు ఆశిస్తున్నారు కానీ ఏంటంటే, చదవండి ఒకసారి మరలా. మీరు ఆశిస్తూ ఉన్నారు కానీ 4వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం 3వ వచనంలో మీరు ఆశిస్తూ ఉన్నారు కానీ మీకు ఏమీ కూడా ఏంటంటే, మీరు ఆశిస్తూ ఉన్నారు కానీ మీకు దొరకట్లేదు, నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకోలేదు, దేవుణ్ణి అడగనందున మీకేమీ కూడా ఏంటంటే మీకేమీ కూడా దొరకదు. మీరు దేవుణ్ణి అడగరు కానీ ఆశిస్తారు. మీరు దేవుణ్ణి అడగరు, ఏం చేస్తారు? నరహత్యలు చేస్తారు. మీరు దేవుణ్ణి అడగరు, మత్సరపడతారు. కాబట్టి మీరు ఏమన్నా అడిగినా కానీ మీ ఇష్ట ప్రకారంగా మీ భోగముల నిమిత్తమై ఏంటంటే మీ భోగముల నిమిత్తమై మీరు అడుగుతారు. కాబట్టి ప్రభు మీకేమీ కూడా దయచేయుడు అనే మాట ఇక్కడ చెప్పబడింది. చూడండి దైవజనాంగమా, మీరు ఆశిస్తారు కానీ మీకు దొరకదు మొట్టమొదటిగా. రెండవదిగా నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకోలేరు. మూడవదిగా పోట్లాడుతా యుద్ధం చేస్తారు కానీ దేవుణ్ణి అడగనందున మీకేమీ కూడా దొరకదు అని యాకోబు భక్తుడు చాలా స్పష్టంగా చెప్తున్న మాటలు ఇక్కడ మనం చూడవచ్చు. ఈరోజు మన జీవితాల్లో మనం కూడా ఆయన్ని అడగవలసిన రీతిలో అండి, మీరు కొన్నిసార్లు అడుగుతారు కానీ పొందుకోలేరు. ఇక్కడంటే వీళ్ళు అసలు అడగరు, మీరు అడగనందున మీకేమీ కూడా దొరకదు. ఇవన్నీ చేస్తే వాళ్ళు ఏం అడుగుతారు? ఏమండి, మీరు ఆశిస్తారు, మీరు మత్సరపడతారు, మీరు నరహత్య చేస్తారు, మీరు అడగనందున మీకేమీ కూడా దొరకదు. ఒకవేళ మీరు అడిగినను మీ భోగముల నిమిత్తమై వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుతారు. కాబట్టి మీకేమీ కూడా దొరకటం లేదు. ఈరోజు క్రైస్తవ్యంలో జరుగుతున్నటువంటి ఆ యొక్క ఆలోచన విధానం అంతా కూడా ఇట్లాగే ఉంటుంది. ఆశిస్తారు, చాలా వాటి మీద ఆశపడుతూ ఉంటారు. ఏమండి, మనకున్నటువంటి ఆశలన్నీ కూడా లోక ఆశలు, లోకంలో ఉన్నటువంటి కోరికలు, వీటి మీద ఆశలు పెంచుకొని మనము ప్రభువుని అడగకుండా లోకంలో నాకు అది కావాలి ఇది కావాలని మనము ఆశపడుతూ ఉంటాం. కానీ మనకు ఏమీ దొరకవు.
ఈ లోకంలో ఉన్నదంతా కూడా ఏంటంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబములు. మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము, మొదటి యోహాను రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం 17వ వచనం. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబములు, ఇవన్నీ కూడా తండ్రి వలన పుట్టినవి కావు. అవన్నీ కూడా ఏంటంటే లోక సంబంధమైనవి. మీలో ఈ ఆశ కలిగి ఉంటుంది. ఏం ఆశ? లోకాశ. సంఘంలో నేను పెద్దగా ఉండాలని ఆశ, డబ్బు సంచి నా దగ్గరే ఉండాలని ఆశ, ఏమండి పరిచారకుడిగా నేనే ఉండాలని ఆశ, నేనే పాట పాడాలా, నేనే ప్రార్థన చేయాలా, ఈ ఆధిపత్యం కోసం, ఏమండి ఆధిపత్యం కోసం పాకులాడేవారు కొంతమంది. లోకంలో నాకు అన్నీ కావాలి, లోకంలో ఉన్న అన్నీ కూడా నేను పొందుకోవాలి, ఇదొక ఆశ. ఈరోజు ఎన్నో ఆశలతో ఏమండి శరీరము, మనస్సు ఎటో వెళ్ళిపోతున్న సందర్భాలు క్రైస్తవుల్లో కూడా కనపడుతూ ఉన్నది. ఆత్మ శరీరానికి, శరీరం ఆత్మకు వ్యతిరేకంగా పోరాడుతున్నది. ఆ విషయం మర్చిపోయి ఏమంటే దేవుని యొక్క ఆత్మ పొందుకొని కూడా తిరిగి మరలా లోకంలో జారిపోతున్న బిడ్డలు ఎంతోమంది ఉన్నారు. ఈ సమయంలో ప్రత్యేకముగా మాట్లాడాల్సిన సందర్భం ఏంటంటే, ఆశపడుతూ ఉన్నారు కానీ మీకు ఏమి కూడా ఏంటంటే దొరకట్లే. ఆశపడుతున్నారు, మీరు ఆశిస్తున్నారు, నాకు ఇది కావాలని ఆశపడుతున్నారు కానీ మనకి దొరకట్లే. కారణం ఏంటంటే దేవుని దగ్గర నుంచి మనం ఎలా అడగాలో మనకు తెలియట్లేదు. మనం ఏమి కోరుకుంటూ ఉన్నాం, ఎలా జీవిస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్య ప్రకారంగా నువ్వు గనక జీవించి అడగగలిగితే నువ్వు ఆశపడింది దేవుని చిత్తంగా నువ్వు పొందుకుంటావు. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 9వ వచనంలో ఒక చక్కని మాట రాయబడి ఉంటుంది. ధర్మశాస్త్రము వినబడకుండా ఏంటంట, దేన్నంట? ధర్మశాస్త్రాన్ని. 28వ అధ్యాయము 9వ వచనం సామెతల గ్రంథం. ధర్మశాస్త్రము వినబడకుండా హేయం. చెవిని ధర్మశాస్త్రం నాకు వినబడట్లా అని మన చెవులు మూసుకునేవాడి యొక్క ప్రార్థన ఏంటంట? వ్యర్థం, హేయం. ఈ లోకాశలతో ఉన్నటువంటి వ్యక్తికి ధర్మశాస్త్ర ప్రకారంగా జీవించే జీవితం ఎక్కడి నుంచి ఉంటుంది? ఏమండి ఆశపడే వ్యక్తికి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం చెప్పే మాటలు ఎక్కడ బోధపడతాయి? ఏమీ కూడా అర్థం కావు, వినబడవు. ధర్మశాస్త్రము వినబడకుండా తన చెవిని మోసుకునేవాడి యొక్క ప్రార్థన హేయమో, వ్యర్థమో, వేస్ట్. నువ్వు దేవుని యొక్క వాక్య ప్రకారంగా జీవించకుండా, దేవుని యొక్క వాక్య ప్రకారంగా నడవకుండా, దేవుని వాక్యాన్ని మనసులో పెట్టుకొని వాక్య ప్రకారంగా నువ్వు నడవకుండా, నీ కుటుంబాన్ని నడిపించకుండా నువ్వు చేసుకునే ప్రార్థన దేవునికి ఇష్టం లేదు, అది హేయమైనది. నీవు ఆశిస్తావు కానీ అది నీకు ఏంటంటే దొరకదు. ఈరోజు మన జీవితంలో మనం ఎలా ఉండాలంటే పరిశుద్ధాత్మ కలిగించే ఐక్యతను కాపాడుకుంటూ మనం ముందుకు వెళ్ళే వారంగా ఉండుదుముగాక. ఆమెన్, ఆమెన్. ఆయన మనకి ఏమి ఇచ్చాడో దానిని బట్టి మనం ఆయన స్తుతించాలి. నీకు లేనిది నాకు కావాలని చాలామంది అడుగుతూ ఉంటారు. అంటే ప్రభు ఇచ్చిన దాన్ని బట్టి మనం సంతోషించం. నువ్వు డిగ్రీ చదివినా, ఎంబీఏ చదివినా, లేకపోతే ఏది చదివినప్పటికీ కూడా ప్రభువు నీకు ఒక చిన్న ఉద్యోగం ఇచ్చాడు అనుకోండి, దానిని బట్టి ప్రభువుని స్తుతించకుండా నేను చదివిన దాన్ని బట్టి ప్రభు నాకు ఇవ్వలేదని నువ్వు దేవుని మీద వ్యసన పడితే దానివల్ల నీకే ఉపయోగం ఉండదు. ప్రభువు నాకు ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి దేవునికి స్తోత్రమని దేవునికి సాక్షిగా నిలబడాల. నీకు ఇచ్చినటువంటి ప్యూన్ ఉద్యోగాన్ని బట్టి నువ్వు సాక్ష్యం దేవుని దగ్గర పొందుకోవాలి. లేని దాన్ని పొందుకోవాలని ఆశపడకూడదు, కాని దాన్ని సొంతం చేసుకోవాలనేటువంటి తలంపు ఉండకూడదు. అటు రీతిగా మన జీవితాల్ని మనము నడిపించుకుంటూ వెళ్ళిపోతే, ఆశపడుతూ వెళ్ళిపోతే నువ్వు ఏమి కూడా పొందుకోలేవు. నువ్వు అడుగుతావు కానీ నీ హృదయంలో ఏముంటుంది? నీ హృదయంలో ఏముంటుంది?
ఆజ్ఞాతిక్రమమే ఏంటంట? పాపం. ఆజ్ఞాతిక్రమమే పాపం. కీర్తనల గ్రంథం 66వ అధ్యాయం 18వ వచనంలో దావీదు భక్తుడు అంటాడు కదా, నా హృదయంలో పాపము లక్ష్యము చేసి ఏంటంట, నా హృదయంలో పాపముని ఉంచుకొని నా హృదయములో పాపమును నేను లక్ష్యము చేసిన యెడల ప్రభువు నా మనవి వినడు. నీ హృదయంలో పాపం ఉంటే ప్రభువు నీ మనవిని వినడు. ధర్మశాస్త్రం వినపడకుండా నీ చెవులను పక్కన పెట్టి నువ్వు ప్రార్థన చేస్తే హేయము. నీ హృదయంలో పాపమును లక్ష్యం చేసి నువ్వు గనక ప్రార్థన చేస్తే అది కూడా ప్రభువు వినడు. నీకు ఇచ్చిన దాన్ని బట్టి నువ్వు ప్రభువుని స్తుతించు. నీకు ఇచ్చిన దాన్ని బట్టి ప్రభువుకి సాక్షిగా నిలబడు. దేవుడు నిన్ను ఇంకొక ఉన్నతమైన మెట్లో నిలబెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఇచ్చిన దాన్ని బట్టి నువ్వు గనక సంతోషపడుతూ దేవుణ్ణి స్తుతించగలిగితే ఖచ్చితంగా ప్రభు నిన్ను నీవున్నదా ఆ నమ్మకత్వాన్ని బట్టి ప్రభు నిన్ను ఒక మెట్టు పైకి ఎక్కిస్తాడు. అటువంటి రీతిగా మన జీవితాల్లో మనము మార్చుకుంటే ఖచ్చితంగా ప్రభు దగ్గర నుంచి నువ్వు ఏదైనప్పటికీ కూడా పొందుకునే కృప నా ప్రభు ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. రెండవది అంటే నరహత్య చేయుదురు. ఏంటంటే నరహత్య చేయుదురు అంటే హత్య చేయటం అంటే కత్తి తీసుకొని వ్యక్తిని పొడిచి దాన్ని బట్టి అదే హత్య కాదు. కానీ ఏమండి, నరహత్య అంటే ప్రభు చెప్తున్నాడు ఒక మాట, చక్కని మాట. మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 21వ వచనం 22వ వచనం ఒకసారి మనం గనక చదువుకొనగలిగితే, నరహత్య చేయవద్దు, నరహత్య చేయువాడు మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పున్నదేమనగా, ఎవరి మీదంట? తన సహోదరుడి మీద, తన సహోదరుని మీద కోపపడు ప్రతి వాడు విమర్శకు లోనగును. వ్యర్థుడా అని చెప్పేవాడు మహాసభకి లోనవుతాడు. లోనవుతాడు. చాలండి. ఇక్కడ చూసుకున్నట్లయితే నేను చెప్పేది ఏంటంటే, మీరు నీ సహోదరుడిని చూసి ఏమంటే వ్యర్థుడా అన్నా, కోపపడినా, తన మీద అబద్ధ సాక్ష్యం పలికినా ఏమంట, నువ్వు నరహత్య చేసినట్లే. నరహత్య చేయొద్దని మీ పూర్వీకులు చెప్పారు, రాయబడిన ఉంది. కానీ నేను చెప్పినదేమనగా, నేను చెప్పేది ఏంటంటే, మీరు మాటల ద్వారా ఎదుటి వ్యక్తిని నిందించి బాధించేవారిగా మీరు ఉండొద్దు. అదే నరహత్య చేయటం. ఎదుటి వ్యక్తి మీద లేనిపోని మాటలు ఏమంటే కోపపడతారు కొంతమంది దూషణ మాటలు పలుకుతూ ఉంటారు. మాటల ద్వారా ఎదుటి వ్యక్తిని బాధ పెట్టి, నిందించి, హింసించి, ఆ మాటలతో మనం చేసే పనికి ఇంకా హత్య చేసిన దానికంటే ఇంకా ఎక్కువే. అమ్మో, వాళ్ళు మాట్లాడే మాటలు మనం వినలేమమ్మా అని కొంతమంది గురించి అనుకుంటూ ఉంటారు. అంటే ఆ మాటల ద్వారా ఎంత వారి యొక్క హృదయము నలిగిపోతుందో ఒకసారి మనం ఆలోచిద్దాం. నీవు అనే మాటలను బట్టి, అంటే నువ్వు పలికే ఆ యొక్క చెడు మాటలను బట్టి ఎదుటివాడు బాధపడటం మాత్రమే కాదు, కానీ నీవు ఆరాధిస్తున్న దేవుని యొక్క నామం ఘనపరచబడుతుందా, అవమానపరచబడుతుందా? ఒకసారి ఆలోచించేద్దాం దేవుని సంగమా. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నిందించడం కంటే, నువ్వు దూషించడం కంటే, నువ్వు ఎదుటి వ్యక్తిని మాటలతో బాధ పెడతాం కంటే, ఎదుటివారు నేను నిందిస్తే, ఎదుటివారు నేను బాధ పెడితే దానిని బట్టి నువ్వు సంతోషపడు. హల్లెలూయా. మాట నేను చెప్పట్లా, ప్రభువే చెప్తున్నాడు. అదే అధ్యాయం 5వ వచనంలో, మత్తయి సువార్త 5వ అధ్యాయం 11, 12 వచనాల్లో, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి, హింసించి, మీ మీద పలుకున్నప్పుడల్లా మీరు ధన్యులు, సంతోషించి మీరు ఆనందించండి. ఎక్కడంట? పరలోకమందు మీ ఫలము గ్రేట్ఫుల్ ఫ్యూచర్ అండి. మీ ఫలము పరలోకంలో అధికమైపోద్ది. ఎప్పుడు? మీరు సంతోషించినప్పుడు. ఎదుటి వ్యక్తి ఒక మాట అంటే చాలు, 2 మాటలు అనకుండా మనము నిద్రపోం. ఏమండి?
కానీ ఎదుటి వ్యక్తి నేను నిందించినప్పుడు, బాధ పెట్టినప్పుడు, నా నిమిత్తమై ఎవరైనా నేను కనుక అంటే నీవు సంతోషపడు, నీ ఫలము పరలోకంలో అధికమైద్ది. ఇక నువ్వు నరహత్య చేస్తావు, నువ్వేమీ కూడా సంపాదించుకోలేవు. అటువంటి ప్రార్థన ప్రభు ఎట్లా వింటాడు? ప్రభు అసలు వారి ముఖం వైపు చూస్తాడంటారా? యెషయా గ్రంథంలో ఒక మాట, చక్కని మాట రాయబడి ఉంటుంది. మీరు మీ చేతులు, ఏమంటే యెషయా గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనంలో మీ చేతులు అంట, మీరు మీ చేతులతో ఎలా ఉన్నాయంట వారి చేతులు? ఒకసారి చూద్దాం. 1వ అధ్యాయము 15వ వచనం యెషయా గ్రంథం. మీ చేతులు చాచినప్పుడు మిమ్మల్ని చూడగా నా కన్నులు కప్పుకుంటాను. మీరు బహుగా ప్రార్థన చేసినా నేను వినను. మీరు బహుగా ప్రార్థన చేసినా నేను వినను. మీ చేతులు రక్తముతో, మీ చేతులు అంటే రక్తముతో నింపుకోబడి. పాత నిబంధనలో హత్య చేస్తే నరహత్య అనేవాళ్ళు. కొత్త నిబంధనలో ప్రభు మాటతో నువ్వు గనక మాట్లాడినా, నిందించినా ఏమిటంటే నువ్వు నరహత్య చేసినట్లు. యాకోబు గారు కూడా, ఇది యోహాను గారు కూడా ఒక చక్కని మాట అంటాడు. నరహత్య చేయటం అంటే ఏంటంటే, నువ్వు నరహంతకుడివి అని ఎలా తెలియబడుద్ది అంటే, నీ సహోదరుడిని యోహాను రాసిన పత్రిక, 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. తన సహోదరుడిని ద్వేషించిన వాడు ఎవరంట? నరహంతకుడు. ఎవరిని? తన సహోదరుడిని ద్వేషించేవాడే ఎవరంట? నరహంతకుడు. అంటే ఇప్పుడు నువ్వు నరహంతకుడువా, మామూలుడివా? ఏమండి, నువ్వు నీ సహోదరుని ద్వేషించావో లేదో, ప్రేమించావో లేదో నీ మనస్సాక్షిగా తెలుసు. కాబట్టి నువ్వు నరహత్య చేస్తూ దేవుణ్ణి అడిగిన నువ్వేమీ కూడా పొందుకోలేవు. ఏమైనా పొందుకున్నాను అని నువ్వు అనుకున్నా అది నీ భ్రమే. నీ సహోదరుని నువ్వు ద్వేషిస్తున్నావు, బాధ పెడుతూ ఉన్నావు మాటలతో, ఏమంటే చేష్టలతో. నీ యొక్క సహోదరుడిని, సహోదరురాల్ని ఏమంటే ద్వేషిస్తూ ఉన్నావు, బాధ పెడుతున్నావు. నువ్వేం చేస్తున్నావు? నువ్వు ఎట్లా ఉన్నావు? నువ్వు నరహంతకురాలివి, నరహంతకుడివి. నువ్వు ఆశిస్తావు, దొరకదు. నువ్వు కోరుకుంటావు, పొందుకోలేవు. ఎలా పొందుకుంటావు? ప్రభు కన్నులు మూసుకొని ఉన్నాడు. నీ చేతులు చూసినప్పుడు అంట రక్తంతో నింపబడి ఉన్నాయంట. ఎన్ని గొప్ప మాటలు యాకోబు గారు చెప్తున్నారు, ఒకసారి మనం చూసుకుందాం. ఏమండి, మొట్టమొదటిగా ఆశపడతారు, లోకాశలు పెట్టుకొని నువ్వు చేస్తావు. రెండవదిగా నరహత్యలు చేస్తావు, అంటే మాటలతో. మూడవదిగా అంటే ఏంటంటే మత్సరపడతావు. ఈ మత్సరం అనేది ఏంటంటే, ఈ మత్సరం అనేది క్యాన్సర్ వ్యాధి లాంటిది అంటండి. క్యాన్సర్ వ్యాధి ఎట్లాగైతే చిన్నగా సోకి అది క్రమక్రమంగా బాడీ అంతా, శరీరం అంతా కూడా, అవయవాలన్నింటినీ కూడా నాశనం చేస్తుందో, అటువంటి వ్యాధి కలిగినంట ఏది అంట ఇది, ఈ మత్సరపడతాం అనేది. శరీర కార్యాల గురించి పౌలు గారు గలతీ పత్రిక రాసినటువంటి 5వ అధ్యాయం 19వ వచనం చెప్పిన వాటిలో ఈ మత్సరం అనే ఒక కార్యం కూడా ఉంది. అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు 5వ అధ్యాయం 19వ వచనం గలతీలో రాసిన పత్రికలో మత్సరం అనే ఈ యొక్క శరీర కార్యాల్లో ఒకటిగా ఉన్నది. ఇది రోజు రోజుకి ఇది పెరిగిపోతూ ఉంటుందండి. ఈ మత్సరం అనే ఈ యొక్క వ్యాధి గనక మన యొక్క జీవితంలో మనకు గనక సోకితే అది మనల్ని ఎంతగా పాడు చేస్తుందంటే మనం చెప్పలేం. ఈ మత్సరం అంటే ఏంటంటే, ఎవరైనా ఒక వ్యక్తి బాగా పాడినా ఓర్చుకోలేవు. అండ్ ఒక వ్యక్తి నీకంటే బాగా ప్రార్థించినా ఓర్చుకోలేవు. ఒక వ్యక్తి నీకంటే ఎక్కువ పరిచర్య చేసినా ఏమండి ఓర్చుకోలేవు. ఈ మత్సరం అనేది అసలు మన యొక్క జీవితాల్లో ఒక్కసారి అంటుకుందంటే అది పోనే పోదు. నాకంటే వాడు ఎక్కువగా చేస్తున్నాడు, నాకంటే ఆమె ఎక్కువగా చేస్తుంది, వాళ్ళ కుటుంబం బాగుంది, వీళ్ళ కుటుంబం బాగుంది. ఇది గనక నీకు వచ్చిందంటే ఇది క్యాన్సర్ కంటే ఎక్కువ ప్రమాదమైన వ్యాధి.
డబుల్ క్యాన్సర్ అనాలి ఇంక దీన్ని నేను. మత్సరం అనేది మత్సరపడదు, రోజు రోజుకి పెరిగిపోతూ ఉంటుంది. సహించలేని స్థితి. వాడు బాగుపడుతున్నాడంటే ఏమండి, సహించలేని స్థితి మన జీవితాల్లోకి వచ్చేస్తూ ఉంటుంది. ఈ మత్సర పడతావు కానీ ఏమంటే నువ్వేమీ కూడా సంపాదించుకోలేవు. వాడు బాగున్నాడని నువ్వు మత్సర పెడితే నీకేమొస్తుంది? నువ్వేం సంపాదించుకుంటావు? ఏమండి, నువ్వేమీ కూడా సంపాదించుకోలేవు. ఇటువంటి ప్రార్థన నువ్వు చేస్తే నీ భోగేచ్ఛల కోసమో నీ భోగముల నిమిత్తమై వినియోగించడానికి నువ్వు ప్రార్థన చేస్తావు, కానీ ప్రభు ఏమీ కూడా ఇవ్వడండి. కాబట్టి మనం ఎలా చేయాలంటే దేవుని చిత్తంలో మనము ప్రభువుని అడగాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క మత్సరం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యాధి. అయ్యా, ఆది కాండంలో హవ్వమ్మ ఆ ఫలం తినలాగా ఈ రోజుల్లో ఈ మత్సరం అనే ఫలం కనుక మనం తిన్నాం అనుకో, నీకు, నీ కుటుంబానికి, నీ బిడ్డలకి అదే ఫలము ఇస్తూ ఉంటాం. చివరికి అది ఏం చేస్తుందంటే పాపము పరిపక్వమై మరణాన్ని కను. దురాశ గర్భం ధరించి పాపమును కను, పాపం పరిపక్వమై మరణమును కను. ఆ రకంగా మరణం అనేది ఆదాము హవ్వల ద్వారా ఎలాగైతే లోకంలోకి వచ్చిందో ఆ మత్సరం ద్వారా మన యొక్క జీవితాల్లోకి అది వచ్చేస్తూ ఉంటుంది. ఇద్దరు శిల్పకారులు ఉన్నారంట. రాతిని చెక్కేవాళ్ళు శిల్పకారులు ఇద్దరు ఉన్నారంట. వాళ్ళలో ఒక వ్యక్తిని పిలిచి ఆ జంక్షన్లో ఒక శిల్పాన్ని చేయయా అని చెప్పి ఆ వ్యక్తికి ఒక కాంట్రాక్ట్ ఇచ్చాడు. ఒక ఆయన ఒక శిల్పాన్ని చేయయా, ఆ యొక్క ఆ కూడల్లో పెట్టు, మధ్యలో పెట్టాను. ఇంకొక శిల్పకారుడు అడుగా, ఇంకొక పని ఏదైనా వస్తే నీకు చెప్తాలయ్యా అని చెప్పి ఆ వ్యక్తిని పంపించాడంట. ఇప్పుడు కాంట్రాక్ట్ వచ్చిన శిల్పకారుడి మీద, కాంట్రాక్ట్ రాని శిల్పకారుడి మీద శిల్పకారుడికి ఏముంటుంది? మామూలుగా అయితే నాకు తర్వాత వచ్చుద్ది అన్నాడు కదా, ఇప్పుడు ఆ పని ఆ వ్యక్తిని చేసుకొని అని చెప్పి మామూలోడు ఏమండి మీలాంటి వాళ్ళు మంచోళ్ళు అనుకుంటారు. కానీ చండాలపోడు ఒకడు ఉంటాడు నాలంటోడు, మత్సరం పడేవాడు అండి. ఆ మత్సరం పడేవాడు ఉన్నాడు. ఇతను అనుకుంటున్నాడు వాడికి వచ్చింది అది సరిగ్గా ఉండకూడదు అని ప్రతిరోజు ఎలా వాడిని పాడు చేయాలి, ఎలా చేయాలని చెప్పి మనసులో అనుకుంటా ఉన్నాడు. ఈ శిల్పం తయారు చేయటం ప్రారంభించాడు ఈ వ్యక్తి. చేసి ఒక్కొక్కటి చిన్నగా చేస్తూ ఉన్నాడు. ఆ కూడల్లో పెట్టి ఒక రాయిని తీసి చెక్కుతూ ఉన్నాడు. ఈ వ్యక్తికి వచ్చిన ఆలోచన ఏంటంటే, దాన్ని నేను కూడా శిల్పకారుడినే కదా, దాన్ని చెక్కే స్థితిలో నేను దాన్ని పాడు చేస్తూ ఉంటే ఇతను చెక్కుతూ ఉంటాడు కదా, తెలియదులే అని చెప్పి కింద నుంచి పాడు చేస్తూ ఉన్నాడు. రోజు వెళ్ళి ఒక రాత్రి అలాగే వెళ్ళాడు, కింద చెక్కుతూ ఉన్నాడు, పాడు చేద్దామని కింద చెక్కుతున్నాడు. అమాంతంగా పెద్దది మొత్తం కూడా మీద పడిపోయింది, చచ్చిపోయాడు. మత్సరం మరణానికి కారణమైపోయింది. మనం అడిగే రీతిలో ప్రభువుని కనుక మనం అడగగలిగితే ఖచ్చితంగా ప్రభు మనకి అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాగ అడగాలంటే ఆయనను బట్టి మనకు ఒక ధైర్యం ఉన్నది, ఆయన బిడలముగా మనకు ఒక ధైర్యం ఉన్నది. హల్లెలూయా. ఏమిటా ధైర్యం? యోహాను గారు రాసినటువంటి పత్రిక, మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనంలో చక్కని మాట రాయబడి ఉంటుంది. మాట చూసుకొని మనం ప్రార్థన చేసుకుందాం. 5వ అధ్యాయం 13వ వచనం, మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. ఆయనను బట్టి, ఎవరిని బట్ట? ఆయనను బట్టి మనకు కలిగినటువంటి ధైర్యము ఏమైనా ఉన్నదా అంటే ఎవరిని బట్టి? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని బట్టి. నీ కొరకు నా కొరకు రక్తం కాచిన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని బట్టి మనకు కలిగినటువంటి ధైర్యం ఏదైనా ఉన్నదా అంటే ఏంటంటే ఆయన చిత్తానుసారముగా మనము
ఏది అడిగినా ఏంటంటే ఆయన చిత్తానుసారంగా మనము ఏది అడిగినా ఏంటంటే ఏం చేస్తాడంట, ఆయన మన మనవిని ఆలకించునన్నదియే. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం ఎలాగ అడగాలంటే లోకాశలు పెట్టుకొని మనం అడగకూడదు. ఏమండి, నరహత్య లాంటి మాటలు మాట్లాడుతా మనం అడగకూడదు. మత్సరపడతా అసలే అడగకూడదు. ఆయనను బట్టి మనకు ఒక ధైర్యం ఉంది, ఒక కాన్ఫిడెన్స్ ఉంది. నా ప్రభువు నాకు చేస్తాడనే ఒక ధైర్యం ఉన్నది. అదేంటంటే ఆయన చిత్తానుసారంగా ఆయనను బట్టి మనము గనక అడగగలిగితే, ప్రార్థించగలిగితే, ఆయనకి మొరపెట్టగలిగితే ఖచ్చితంగా ఆయన నా మనవి ఆలకించి మన కుటుంబాల్లో, మన వ్యక్తిగత జీవితాల్లో ఏ అవసరం ఉన్నా ప్రభు ఖచ్చితంగా తీరుస్తాడు. అటువంటి గొప్ప కృప నా ప్రభు దయచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.